కాపాడేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ కొంచెం చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మాత్రం నేను సూచన చేస్తాను. కేఆర్ గారు, ఏమండి మీరు టీవీ చూడకండి. టీవీ చూడలేదండి. ఓకే, మాట్లాడండి కేఆర్ గారు. అదే కృష్ణాంజలి గారు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి చాలా ధన్యవాదాలు, బాగా మాట్లాడతారు. తర్వాత 99 ఛానల్ కూడా చాలా చక్కగా చూపిస్తుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో కింద క్యాడర్లు నలిగిపోతున్నారు. హలో, మాట్లాడండి, వినిపిస్తుంది, మీరు కంటిన్యూ చేయండి. కింద వాళ్ళు నాయకులు అయితే బాగానే ఉన్నారు, కింద క్యాడర్ నలిగిపోతున్నారు. ఎవరిని పట్టించుకోవట్లా. టీడీపీ గెలిచిన చోట జనసేన వాళ్ళని అసలు పూర్తిగా పట్టించుకోవట్లా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా తిరిగాము, చిరంజీవి అభిమానులుగా ఆయన పట్టించుకోవాలా. ఈరోజు జనసేన వస్తే ఈ జనసేన పార్టీ కూడా ఆయనతో పొత్తు పెట్టుకొని కనీసం కార్యకర్తలను గెలిచిన చోట చూసుకోవాలిగా. వాళ్ళకి ఎటువంటి పదవులు లేవు, ఎటువంటి గుర్తింపు లేదు. మరి ఆ రోజు రంగా గారిని ఆ విధంగా చేశారు, తర్వాత చిరంజీవి గారిని చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఏం చేస్తారో తెలియదు. అతను అభిమానుల ముందు కాపాడుకోవాలా, కార్యకర్తలను కాపాడుకోవాలి. ఇటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ఉంది, వైసీపీ 151 సీట్లు ఇచ్చారు. మరి ఆయన కింద చిన్న చిన్న క్యాడర్ని పట్టించుకోకుండానే ఆయన ఈ విధంగా ఓడిపోవడం జరిగింది. మరి ఇదే విధంగా జరిగితే వీళ్ళకి అదే వస్తుందని మా ఆలోచన. అది ఎందుకంటే కింద కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎటువంటికి ఉపయోగం లేకుండా పోతుంది. ఇప్పుడు మేమున్నాం, ఇప్పుడు 82 నుంచి చిరంజీవి గారి అభిమానులు. మరి ప్రజారాజ్యంలో ఏమి గుర్తింపు లేదు. జనసేన వచ్చిన తర్వాత జనసేన ఆయన నిలబడ్డాడు, కానీ కార్యకర్తలకి అభిమానులకి ముందు చూపించిన తర్వాత వేరే ఏదైనా. ఎందుకంటే వాళ్ళు లేనిది హీరోలు కానీ నాయకులు కానీ లేరు. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం ద్వారా తెలియాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, రైట్ సార్, మీ ఆవేదన అర్థమైంది. కృష్ణాంజలి గారు, ఇదండి చిరంజీవి గారు అనుకున్నాం, రంగా గారు, ఏవైనా సరే రంగా గారు చిరంజీవి గారనే వస్తుంది. ఈసారి ఆ ప్రయారిటీ, ఆ ప్లేస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో మేము పెట్టాము. మాకు వేరే దిక్కు లేదు. లేకపోతే ఇంకా ఈయన తప్పించి వేరే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు వచ్చి ఆ సామాజిక వర్గానికి అయితే అంత హైప్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కాకపోతే మళ్ళీ ఇంకొక నాయకుని కూడా ఆలోచించడానికి లేరు. సో ఇలాంటి సిచ్యువేషన్ చిరంజీవి గారిని అనుకున్నారు, అది సాధ్యం కాలేదు. వంగవీటి గారిని కోల్పోయారు. పవనే మాకు అన్నీ అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద